వీళ్ళు ఇచ్చిన హామీలు ప్రధానంగా తేజస్వి యాదవ్ ఆయన ఇస్తున్న హామీలు చూస్తూ ఉంటే ఇంటికొక ప్రభుత్వ ఉద్యోగం ఓకే 200 యూనిట్లో విద్యుత్ ఫ్రీ అనేది మన రాష్ట్రంలో ఉందనుకోండి, చాలా చోట్ల కూడా ఉంటుంది. ఈ హామీలు పెరిగిపోతుంది, పోటీ పెరిగిపోతుంది, కూటమి వర్సెస్ కూటమి, ఎన్డీఏ కూటమా లేదంటే ఐఎన్డీఏ కూటమా అనేది. అంటే ఈ హామీలు చూస్తూ ఉంటే రేపొద్దున్న ఇక మన రాష్ట్రంలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ లాంటి పార్టీ కూడా, ఎందుకంటే మొన్న అలాంటి హామీలు ఇప్పుడు వెనకబడింది అనేది, హామీలకే ప్రజలు తలొగ్గుతారు, హామీలకి అంటే సంక్షేమానికే ఓట్లు పడతాయి అన్నట్టుగా ఉందా? బీహార్లో అది ఎంతవరకు కలిసి వస్తుంది తేజస్వి వాళ్ళు కూటమికి? హామీ అమలు ఈ రెండింటిని చూస్తాను మన రాష్ట్రంలో అయితే. ఎందుకంటే హామీలు చాలా ఇచ్చాం. ఇప్పుడు సూపర్ 6 ఇచ్చాం, సూపర్ హిట్ అయిపోయిందని రోజు చెప్తున్నాం. 1500 ఇవ్వగలిగామా? నిరుద్యోగ భృతి ఇవ్వగలిగామా? 50 ఏళ్ళకి పెన్షన్ ఇవ్వగలిగామా? కానీ అదిగో 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 అని చెప్పేసి అట్లాగే 1 ఇయర్ 10 పైసలు ఇవ్వకుండా గడిపేసాం, అయిపోయింది. అక్కడ వాళ్ళు నవరత్నాలు మొదటి ఏడాది నుంచి ఇచ్చుకుంటూ వచ్చారు. దాంట్లో కొన్ని తేడాలు చేశారు. 15,000 ఇస్తానన్నాడు, ఇదే పెన్షన్ వెంటనే 3,000 అన్నది కాస్త 2,250 అంటూ పెంచుకుంటూ. తర్వాత ఈ రైతులకు 14,000 ఇస్తానని చెప్పేసి 12,500 చెప్పని ఇస్తానని చెప్పి 7,500 ఇచ్చి కేంద్రం దాన్ని కూడా లెక్క కట్టడం, వీళ్ళు అంతే చేసుకొచ్చారు. కాబట్టి ఇందులో ఫైనల్ గా పబ్లిక్ ఏది నమ్ముతారు అన్నటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ సంక్షేమాలకి అట్రాక్ట్ అవుతారా? అందుకేనా ఇవన్నీ? అదే అంటే ఇక్కడ బేసిక్ గా ఉద్యోగం రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నది ఏంటి?